అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్న ఇంటి దగ్ధం ఘటనపై జనసేన పార్టీ స్పందించింది. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీరసూర్య చంద్ర బాధితులకు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే హౌసింగ్ పథకం కింద కొత్త ఇల్లు మంజూరు అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు వెలగల వెంకటరమణ, నాయకుడు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో ఎలా పెట్టుకుంటామో సామాన్లు కనిపిస్తున్నా. గత 15 రోజుల క్రితం నిండుగొండ వెంకన్న గారు ఇల్లు పూర్తిగా దగావదం వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ గారు నాతవరం మండలం గునుపూడి గ్రామంలో ఈ ఇల్లు కాలిపోవడం జరిగిందని తెలిసి జనసేన పార్టీ ఎక్కడైతే ఆకలి ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో మా నాయకుడి స్ఫూర్తితో మా వంతు ఓదర్పుగా ఈరోజు వెంకన్న గారి భార్యకి మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆ కాలిపోయిన ఇల్లంతా కూడా పరిశీలించి రేపు రాబోయే రోజుల్లో హౌసింగ్ స్కీమ్ కట్టుకునే విధంగా ఎలాగా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నా వంతు సహాయ సహకారాలు, అలాగే గౌరవ స్పీకర్ గారు నేను కూడా వారికి భరోసాగా ఇల్లు వచ్చే విధంగా ఇద్దరం కలిపి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కుటుంబానికి మేము అందరం కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా, వాళ్ళకి స్థలం లేకపోతే స్థలం ఇచ్చే విధంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తాం.